మరి ఈసారి కరెక్ట్ గా వాళ్ళు బ్యాలెన్స్ అయితేనే వాళ్ళ లక్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, అలాగే వాళ్ళు కలిసి ఉంటారు అనే ఈ కాట డిసైడ్ చేస్తుంది. సో ఫస్ట్ మన ఎప్పుడు గేమ్ అంటే ఎక్సైటెడ్ గా ఉన్న ఆవి గారు లాస్ట్ సెగ్మెంట్ ఫినిష్ అయ్యే టైంలో నేను క్లియర్ గా చెప్పాను, ఆలోచించి కరెక్ట్ గా బాగా ఒకే ఒక అమ్మాయి చూస్ చేసుకోండి. ఈ అమ్మాయి సెట్ అయితే అయ్యనట్టే, లేకపోతే నో. అంతేనా? అంతే. సరే కూర్చో, సరే కూర్చో. నేను ఈ షోకి హోస్ట్ ని, నేను అసలు ఈ గేమ్స్ లో నేను రాను. మరి ఇప్పుడు ఎవరు బ్యాలెన్స్ అవుతారో నేను చెక్ చేసుకోవాలి కదా, అది నేను ఒకసారి చూసుకుంటా. నాకు చెప్పండి ఎలా చూస్తారు? ఓర్ బాబు, ఇలా ఇది ఉందా, ఇలా ఎత్తుకున్నా అంటే నాకు తెలుస్తుంది EMI బరువు నా బరువు ఒకటా కాదా అని. అప్పుడు దాన్ని బట్టి అర్థం అయిపోయింది. మిమ్మల్ని ఎవరు ఎత్తుకోవాలి మీ బరువు తెలియడానికి? వాళ్ళకేం సంబంధం, నాకు కదా చూసుకోవాలి. అమ్మ ఒక్కొక్కరు రండి. నాది 72. ఎంత? నేను 72. ఏజ్ కాదు వెయిట్ అడుగుతున్నాను. ఏజ్ కాదు వెయిటే. 72 అంటే EMI కరెక్ట్ గా 72 ఉందా లేదు? ఈ అమ్మాయి 77 ఉంది, నాకు సెట్ అవుతుంది. నువ్వు కూర్చోరా. ఆది గారు అందుకే ముందే చెప్పాము, ఒకే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోండి, కూర్చోండి అని. నా ఒకే ఒక చాయిస్ భవానీ. భవానీ గారు రండి. బ్యాలెన్స్. కాలు పైకెత్తాలి. కుండల్ కుండల్ బిర్యానీ ప్రొడక్షన్ బిల్ వేస్తుంది దీని గురించా? లేడీస్ అందరూ మీ బరువు మీద ఎప్పుడైనా జోక్ వేసి ఇది గుర్తు చేయండి. ఎక్కడైనా పాట్ బిర్యానీ చూసాం, ఇది పొట్ట బిర్యానీ. అయితే మన వెయిట్ కి భవానీ నువ్వు రారా ఒకసారి చూద్దాం. ఒక్క అమ్మాయే కదా మనం చెప్పాం. కాదు, నాకు భవానీ కన్ఫ్యూజ్ అయ్యి ఈ భవానీ అనుకుంటారా? ఇది ఓన్లీ ఈయన వెయిట్ గురించి అంతే. ఫస్ట్ టైం కాటాలు కొట్టుకుంటాయి అటు ఇటు. చూద్దాం. అద్దుకో అమ్మా. మామూలుగా ఎవరైనా కూర్చుంటే కాటాలు వేస్తుంది, నేను లేస్తాను. ఇది కూడా లేస్తుంది, ఇది కూడా లేస్తుంది. కొంచెం హెల్ప్ కావాలి. హెల్ప్ అసలు హెల్ప్ హెల్ప్. కాళ్ళు కాళ్ళు పైకి కాలు పైకి కాలు పైకి కాలు పైకి. ఈ లోపు ఏదన్నా గాలి ఎటైనా పోయిందా, ఏమైంది ఒకసారి? భవానీతో పోలిస్తే నేనే బరువుగా ఉన్నానా? ఒకే ఒక్క లాస్ట్ భాస్కర్ అన్నా నేను పోటీ. ఓకే ఓకే రండి రండి అబ్బాయిలు రండి, హెల్ప్ చేయండి. ఈ రోజు తక్కడ నువ్వే తేలాలి. కూర్చో చెప్తా. అభి అన్న తర్వాత మళ్ళీ నన్ను ఈ స్థాయికి తెచ్చిన దేవుడు నువ్వేనయ్యా. ఎలాగో భాస్కర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చెప్పండి, ఎవరితో ఒకే ఒక అమ్మాయి చూస్ చేసుకోవచ్చు? ఒక అమ్మాయి అంటే కష్టం మనకి, అంటే వెయిట్ కోసం చెప్తున్నాను. ఇద్దరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటే కరెక్ట్ వెయిట్ ఉంటా. ఏందమ్మా నా వెయిట్ ఎవరు ఉండరు ఇక్కడ? ఇందాక గంపలో ఎవరితో కూర్చున్నావు? లహరి అనా? లహరి రారా. వెనక్కి వెనక్కి వెనక్కి. ఏంటి రష్మి అసలు హాఫ్ ఇంచ్ కూడా కదలలేదు. నెక్స్ట్ ఎవరు? నరేష్ గారు రారా. ఎవరు ఎవరు? శ్రీప్రియ. అమ్మా అవసరం లేదు, నీ విగ్గి తీసి అందులో లేస్తాడు వాడే. బ్యాలెన్స్ అయిపోయింది. వదిలే పైకి వెళ్ళిపోతున్నాడు. ఓకే సో ఈ గేమ్ లో ఫైనల్ గా నరేష్ గెలిచాడు కాబట్టి నరేష్ అండ్ శ్రీప్రియ చేయబోతున్నారు ఒక డ్యూయట్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు రేవెల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మచ్చింద, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల పిల్ల.
ఇమానేల్ గారా నువ్వే. ఆగు కావ్య. ఏ కావ్య వద్దు నాకు. ఏంది ఈ అమ్మాయి కట్టలా ఉన్నా నేను? తమ్ముడు అరే ఎమాన్యుయల్, నీ కొండని మణికొండ కూడా బ్యాలెన్స్ చేయలేదురా. అరే ఎమాన్యుయల్, ఆ జుట్టు బరువు ఉందేమో తీసేది చెప్తాను. టోటల్ గా ఈ గేమ్ లో నరేష్ ఒక్కడే గెలిచాడు, మిగతా అందరూ వెళ్ళి సర్దుకోండి. ఒక్క నిమిషం, నేను అది బాగా చూసుకుంటున్నా. అయ్యో బాబాయ్. సో మొత్తానికి శ్రీదేవి డ్రామా కంపెనీలో కొత్త జోడీ. ఇన్ని రోజులు ఇమ్ము బావా బావా అంటే నేను అర్థం చేసుకోలేదు. ఇద్దరు బరువు అవుతుంటే నన్నే ఆడదాని చేసేస్తారా? ఇంకేం లేదు. లెట్స్ వెల్కమ్ ఇమ్ము కుము. ఆల్ రైట్, థాంక్యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. అందరూ హ్యాపీగా ఏదో సరదాగా చేశారు, కానీ అసలైన జోడీని బ్యాలెన్స్ చేయాలి కదా. అసలు ఆ ఒరిజినల్ కపుల్ ని మేము ఎలా వదులుతాం? సౌమ్య అండ్ రాజేష్ గారు రండి రండి రండి. సుస్వాగతం నవరాగమా. బ్యాలెన్స్ అవ్వకపోతే ఇంకా విడిపోవడం ఇక్కడే. మీ ఫ్రెండ్ కి మరి ఆయన చూస్ చేసుకున్న అమ్మాయికి అయితే సెట్ అవ్వట్లేదు, ఇక్కడే ఆపేద్దాం. రాష్మి, వాళ్ళని విడదీయకూడదు, వాళ్ళు నిజమైన లవర్స్ కాబట్టి. ఆయన ఎలాగో ఇప్పుడు పంట పండించాలి, అక్కడ వాళ్ళకి చాలా పనులుంటాయి, అప్పుడు ఆయన వెయిట్ లాస్ అవుతారు. సో ఫైనల్ గా చూసుకుందాం, అంతవరకు విడదీయొద్దు. ఇంద్రజ గారు చెప్తున్నారు కాబట్టి ఓకే, క్యారీ ఆన్. రాంప్రసాద్, నా కూతుర్ని ఎలా పెంచానో తెలుసా? అబ్బాయిల్ని చూస్తే ఆమెడు దూరం పారిపోతుంది. మరి ఇప్పుడు పెళ్ళికొడుకు అబ్బాయి పర్లేదా? ఏర్పాట్లన్నీ ఇక్కడ జరుగుతుంటే నువ్వు పక్క ఊర్లో కుక్కలను దాల్తున్నావంటే ఏంటి? ఊర్లో పెళ్లి కుక్కల హడావుడు అంటారు కదా, మన ఊర్లో కుక్కలు లేవు, అందుకే పక్క ఊరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా. మన ఊర్లో కుక్కలు లేకపోవడం ఏంటారు? కుక్క కుక్క. అదిగోండి ప్రేమ జంట వచ్చేస్తుంది. పెళ్లి కూతురే వాడి కూతురులా ఉంది, వాడు పెళ్లి కొడుకు ఏంట్రా? ప్రేమ గుడ్డిది బామ్మ. ప్రేమ గుడ్డిదైనా పర్వాలేదు, మరి ఇంత పొట్టిగా ముసిలిగా ఉంటే ఆమె వర్రా ఇద్దరమ్మ మన పైన ఏం చూపిస్తుందిరా? కేరింగ్. మన ఇచ్చిన రింగ్ వల్ల కేరింగ్ చూపిస్తుంది. ఈ పెద్ద మనిషి చూడు గీడకు. అబ్బా, ఆయనకి ఎన్ని అకౌంట్లు ఉన్నాయిరా? ఏ మస్తు ఉంటాయి. అవి బయట పడకుండా ఏం చేస్తాడు? కవరింగ్ చేస్తాడు. మనదే కదా రింగ్ అది, మనదే కదా రింగ్ అది. తెల్ల తెల్లవారి వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి బిల్లి వెన్న పాల దురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మల. చల్లని చిరుగాలిలో పువ్వుల పరిమళంతో ఎంత గమ్మత్తుగా ఉంటుందో అంత బాగా అనిపించింది. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మ, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. ఒకసారి జాతకాలు చెప్తావా? నేను ఆ స్వామిని కాదురా. అరే ఓహో, దీనివల్ల బ్రదర్ మీకు షుగర్ ఉన్నట్టుంది. సరే, మీకు ఎంగేజ్మెంట్ మీకేనా? కాదండి. మరి ఎందుకు? నీ పేరు రాఘవ, మీ నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మీ అమ్మగారి పేరు లక్ష్మి. సార్ ఎంత కరెక్ట్ ఎలా చెప్తున్నారు సార్? రేషన్ కార్డు రా. వాడి కళ్ళు కనపడక అలా ఇచ్చి ఉంటాడు ముసలాడు కదా.
కంప్లీట్లీ రాక్ ద స్టేజ్. ఇది పెద్ద లక్ష్మి, నేను చిన్న లక్ష్మి. అవును, మీరేంటి ఇలా ఉన్నారు? ఇది హైబ్రిడ్. మీరు? నేను క్రాస్ బ్రీడ్. ఏ దేశాలు తిరిగి వచ్చారు? కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నేను నీకిస్తాన్, దాని తర్వాత నేను నాకిస్తాన్. Powerful triple dhamaka performance. Once again wishing Junior NTR garu very happy advance birthday.